వల్ల నేను అనుకున్నదంతా బూడిదలో పోసిన పన్నీర్ అవుతోంది. ఏమనుకుంటున్నావు? అంటే ఈ పెళ్లిలో భాను కూడా ఉంటే వీళ్లకు మనకు ఏ గొడవలు లేవని అందరూ అనుకునేవాళ్ళు కదా. అంత కష్టపడి తీసుకొస్తే చెప్పకుండా పోయింది. అది కనపడాలి. ఇవాళ నేను అస్సలు ఊరుకోను. కాసేపట్లో ఏజే పెళ్లి, ఆ కోమలితో ఇంత గొప్ప సంబంధం మిస్ అయిపోయింది. ఎన్ని ప్లాన్లు వేసి ఏం లాభం? భాను ఉండాల్సిన ప్లేస్ లో ఆ కోమలి కూర్చోబోతుంది. అమ్మా, పెళ్లి కుమార్తెను తీసుకురండి. సరే పంతులు గారు, పదండి. ఎంతసేపు అయిందో వచ్చి? ఇందాకేనమ్మా. ఓ, కోమలి రెడీ అయిందో లేదో ఒకసారి చూడండి. సరే రా చిత్ర. సరే, ఇంకా ఏంటండి సంగతి? కోమలి, కోమలి, కోమలి. అయ్యో, ఎక్కడ కనిపించడం లేదు చిత్ర. నాకు ఇక్కడ కనిపించలేదక్క. వాష్రూమ్ లో ఏమన్నా ఉందేమో, పద చూద్దాం. కోమలి, కోమలి, కోమలి. ఇక్కడ కూడా లేదా? ఏమో అక్క. కోమలి, వస్తున్నాం. ఇదేంటి, కాకి రెట్టేస్తుందని కవర్ కప్పిన కార్ లాగా ముసుగేసుకుంది? పెళ్లి కూతుర్ని అందరూ చూడాలి కదా. మేము అదే అడుగుతున్నాం. సిగ్గుపడుతున్నట్టుంది. నీ సిగ్గుని ఓవరాయిలింగ్ చెయ్యా. నన్ను చూడు, మగరాయిళ్ళ ఎలా తిరుగుతున్నాను. మరైతే పాపుడు బిల్ల? సరే, తొందరగా రండి. ఎప్పుడూ కావాలని ఏ తప్పు చేయలేదు. ఇప్పుడు తప్పుల మీద తప్పులు చేస్తున్నాను. ఇదంతా ఎక్కడికి దారి తీస్తుందో, ఏమవుతుందో. ఆ ఏజీ అసలు ఏం చేస్తాడు? అమ్మా, పెళ్లి కుమార్తెను పీటల మీద కూర్చోబెట్టండి. నాకు ఈ పెళ్లి, నా చెల్లెల కోసం ఈ పెళ్లి చేసుకోక తప్పదు.
మొత్తంలో అందరికి పెళ్లిళ్ళైపోయి ఈ మగవాడొక్కడే మిగిలి ఉన్నా సరే నేను ఈ హిట్లర్ని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకునేదాన్ని కాదు. నేను అగ్ని సాక్షిగా మోసం చేస్తున్నానా? వేద మంత్రాల సాక్షిగా సరిదిద్దుకోలేని తప్పుటడుగు వేస్తున్నానా? మరి నా చెల్లెల్ని ఎలా కాపాడుకోవాలి? ఇంతకన్నా నాకింకో దారి లేదే. నీ పెళ్లి ఏజేతో జరిగిన తర్వాత మీ చెల్లెలతో నాకు అసలు పనే లేదు. కాలే సూర్యాదీనాం నవానాం గ్రహాణాం అత్యుత్తమాను పూజితా ఫలసిద్ధిరస్తు. బాబు, ఇది అమ్మాయి తల మీద పెట్టండి. అమ్మా, ఇదిగో జీలకర్ర బెల్లం అబ్బాయి తల మీద పెట్టాలి. సుమోక్తకాలే సూర్యాదీనాం నవానాం గ్రహాణాం అనుకూలిత ఫలసిద్ధిరస్తు. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధితే శరణ్యే త్రయంబకే దేవి నారాయణ నమోస్తుతే. శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాకారం గగన సదృశం మేఘవక్రం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం నాకు ఈ ప్రపంచంలో ఉన్న నా కాబోయే భార్యని నేను ఒక రాయిలా స్ట్రాంగ్.
అమ్మా వధూవరులిద్దరూ నమస్కారం చేసుకోండి. నన్ను దోషిని చేశావు, అంజలిని నన్ను విడదీశావు. వీటన్నిటికీ బదులుగా నువ్వంటేనే పడని ఒక అమ్మాయిని నీకు భార్యని చేస్తున్నాను. ఈ శిక్షని నువ్వు జీవితాంతం అనుభవించాలి. ఎక్కడో ఉండాల్సిన అమ్మాయి నీ పక్కనుంది. నీ పక్కన ఉండాల్సిన అమ్మాయి బాత్రూంలో ఉంది. ఇక నీ పెళ్లిని ఆపేదెవరు? మాతృరూపేణ సంస్థిత నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై. అమ్మా ఈ మాంగళ్యాన్ని తీసుకెళ్ళి అందరి చేత ఆశీర్వాదాన్ని తీసుకురా అమ్మా. బాబు మాంగళ్య ధారణ గావించండి. మాంగళ్య ధారణ సుముహూర్త సమయే सर्वमंगलमांगल्ये शिवे सर्वार्थ साधिके शरणे त्र्यंबके गौरी नारायणी नमोस्तुते. నువ్వు మంచి అమ్మాయిని చూసి పెళ్లి చేసుకోవాలి. ప్రపంచం మొత్తంలో అందరికి పెళ్లిళ్ళైపోయి ఈ మగవాడొక్కడే మిగిలి ఉన్నా సరే నేను ఈ హిట్లర్ని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకునేదాన్ని కాదు. నా భార్య నా ఇంట్లో పని మనిషిలా ఉండాలి. నీ మెళ్ళలో 3 ముళ్ళు పడగానే నీ చెల్లెలు నీ ముందుంటుంది. ఎప్పటికీ నా గదిలో కానీ నా మనసులో కానీ స్థానం దొరకదు. నాతో బయటికి రావాల్సి వస్తే ఒక షో పీస్ లో కనపడాలి.
పరీక్ష. ఇప్పుడు నువ్వెవరో అందరికీ తెలిసిపోయే టైం వచ్చింది. ఎలాంటి సమస్యనైనా బాను ఎదుర్కొంటుంది. ఏం జరిగినా ధైర్యాన్ని విడిచిపెట్టదు. ఆత్మవిశ్వాసంతో కనిపించు, అందరికీ కనిపించు. నాకు కూడా అందరూ మీ దగ్గరున్న సెల్ ఫోన్ లో టార్చ్ లైట్ ఆన్ చేస్తారా? ఈ జంటని ఆ దేవుడే ఆశీర్వదిస్తున్నాడమ్మా. నాకు అలాగే అనిపిస్తోంది పంతులు గారు. ఇదేదో దేవుడు లీలే అనుకుంటా. కానీ మా ఇంట్లో జరిగే పెళ్లిని కూడా ఇలా తారుమారు చేస్తావా? ఎంత ధైర్యం నీకు? బాను, ఏంటమ్మా ఇది? నీకు ఈ పెళ్ళే ఇష్టం లేదన్నావు కదమ్మా, కానీ నువ్వేలా తాళి కట్టించుకున్నావు? ఏం జరిగిందమ్మా? పెళ్లి కూతురు మారిపోయిందా? ఇదేం వింత పెళ్ళమ్మా? ఎక్కడా ఇలాంటి విడ్డూరం చూడలేదు. ఎవరంటారు ఇది పెళ్లే కాదని? ఎలా జరిగినా ఇది కూడా పెళ్లే. నా కూతురు ఈ ఏజేకి భార్యే. దోషిలా తల వంచుకుని నిలబడ్డాను. కారణం తప్పు వాళ్ళది కాదు, అలాగని నా తప్పు లేదు. చేసుకోవాల్సి వచ్చింది, బలవంతంగా మెడలు వంచాల్సి వచ్చింది. నాకిష్టం లేకుండానే, నాకు సంబంధం లేకుండానే పరిస్థితి ఇక్కడి దాకా వచ్చింది. జీవితం అనుభవించాలన్న మోజు లేదు. నేను మధ్య తరగతి అమ్మాయిలానే సాదా సీదాగా బ్రతకాలనుకున్నాను. అయినా పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది. కానీ నేనేం మనస్ఫూర్తిగా చేసుకోలేదు. అసలు ఈ మనిషిని ఈ జన్మలోనే కాదు, ఏ జన్మలోనూ పెళ్లి చేసుకునేదాన్నే కాదు. రోబోలా బ్రతకడానికి, యంత్రంలా మారిపోవడానికి, ఒక పని మనిషిలా పడుండటానికి నేనెందుకు వస్తాను?
సిద్ధపడ్డానంటే నా బ్రతుకుని నేనే బలి చేసుకోవాల్సిన పరిస్థితి కల్పించుకున్నానంటే ఎంత బలమైన కారణం ఉంటుందో అర్థం చేసుకోండి. రాక్షసుడు బెదిరించాడు. ఏంటి చంపేస్తావన్నారా? ఎవరే? ఏమైందే? అంజలి ఎక్కడుంది? ఏంటమ్మా నువ్వు అనేది? అంజలిని ఎవరో చంపుతానంటావేంటి? కారణం నాకు తెలీదు నాన్న. అంజలిని కిడ్నాప్ చేసి చంపుతానని బెదిరించి బలవంతంగా ఈ పెళ్లి చేసుకోమని పంపించాడు. సాక్ష్యమా? ఉంది, సాక్ష్యం ఉంది. ఆ కిడ్నాపర్ వీడియో కాల్ చేసినట్టు అడుగడుగున మెసేజ్లు పంపించి బెదిరించినట్టు నా దగ్గర సాక్ష్యం ఉంది. ఇప్పుడే చూపిస్తాను, అప్పుడైనా నమ్మండి. నువ్వే నిలువెత్తు మోసానికి సాక్ష్యం. ఇంకేం సాక్ష్యాలు కావాలి మాకు? ఇంకా ఏం చెప్పి మమ్మల్ని నమ్మిస్తావు? దయచేసి నన్ను నమ్మండి. మా అంజలి కిడ్నాప్ అయింది నిజం, నిజం, నిజం. అక్క నాకు బాగా నిద్రొచ్చి గెస్ట్ రూమ్ లో పడుకున్నాను అంతే. అంజలికి తెలియకుండానే అంజలిని అడ్డం పెట్టుకుని ఆ బద్రి ఇంత కథ నడిపాడా? రాక్షసుడు. నా కూతురు జోలికి రావద్దని వార్నింగ్ ఇచ్చినా వదలేదన్నమాట. చెప్తాను వాడి సంగతి. విన్నారా? అందరూ విన్నారా? పెళ్లి చేసుకున్నానంటావు. నీ మోసానికి నిలువెత్తు సాక్ష్యంలా నీ చెల్లెలే నీ ముందు నిలబడింది. చూడు, బాగా చూడు. నీ చెల్లెలే కదా. కిడ్నాప్ కాలేదని తనే చెప్తుంది కదా. ఇది అబద్ధం కాదా? నువ్వు చేసింది మోసం కాదా? నీ చిన్న కూతురు సేఫ్గా తిరిగొచ్చింది. నువ్వు కోరుకున్నదే జరిగింది కదా. వెళ్ళి ఆ జంటని కళ్ళారా చూసుకో. వీడు తప్పుడు పని చేసినా ఒక విధంగా నాకు మంచి జరిగింది. జాగర్లమూడి వారింట నా పెద్ద కూతురు కోడలిగా అడుగుపెట్టింది. ఇంకేం కావాలి నాకు? ఇంటి పారేయండి.
జరిగిందంతా మర్చిపోయి హారతిచ్చి ఇంట్లోకి తీసుకెళ్లాలా? అది ఎప్పటికీ జరగదు. ఈ పెళ్లే కాదు, ఈమె మా అత్త కానే కాదు. చెప్పు, ఏం కావాలి నీకు? ఎందుకు చేసావు ఈ పని? ఎందుకు ఈ నాటకాలన్నీ ఆడుతున్నావు? అసలు ఎందుకు నా లైఫ్లోకి దూసుకొచ్చావు? ఒకసారి నేనంటే కోపం అంటావు, ఇంకోసారి నా హెల్ప్ కావాలని డిమాండ్ చేస్తావు, ఒకసారి పెళ్ళే వద్దంటావు, మాట నిలబెట్టుకోకుండా పారిపోతావు, మళ్ళీ నువ్వే వస్తావు, నా ఫంక్షన్లన్నీ పాడు చేస్తావు, వెళ్తావు వస్తావు వస్తావు వెళ్తావు, వద్దంటావు రావద్దంటావు, రానంటావు. జీవితంలో నాకు మొహం చూపించినని వెళ్ళి జీవితాంతం నీ మొహం చూడాల్సిన పరిస్థితి ఎందుకు కల్పించావు? ఎందుకు నా లైఫ్తో ఆడుకుంటున్నావు? చెప్పు, మాట్లాడు. దూరం జరగండి. ఏంటి దౌర్జన్యం? శాసించే హక్కు నీకెవరిచ్చారు? నా అనుమతి లేకుండా నా జీవితంలోకి అడుగు పెట్టే అధికారం నీకెవరిచ్చారు? ఆపండి. అంతా చెప్పాను, అంతా విన్నారు. ఆ అందరిలో మీరు ఉన్నారు. వాళ్ళంతా ఎలాగో నమ్మడం లేదు. నమ్మాల్సింది మీరు. ఎందుకంటే మీకు నేనేంటో తెలుసు. మీరంటే ఇష్టం లేకే మెహందీ ఫంక్షన్ నుంచి పారిపోయానని తెలుసు. నన్ను కాపాడి తీసుకొస్తుంటే అప్పుడు కూడా మీరంటే ఇష్టం లేదని చెప్పాను. చెప్పానా లేదా? అన్నానా లేదా? అందరూ కలిసి మీ ఆస్తి కోసమే ఇంత నాటకం ఆడానంటున్నా. నేను నీ తరఫున మాట్లాడాలా? అక్కడ వాళ్ళందరికీ నీ మంచితనం, నీ సద్గుణం, నీ నిజాయితీ గురించి నేను సర్టిఫికేట్ ఇవ్వాలా? నీకు మెంటలెక్కి నాకు మెంటలెక్కిస్తున్నావా? ఇప్పుడు ఆస్తి గురించి ఎవడు అడిగాడు? నేను అడిగానా? అసలు ఎందుకు నన్ను పెళ్లి చేసుకున్నావు? కిడ్నాప్ నాటకం ఎందుకు ఆడావు? ఎవడో బ్లాక్మెయిల్ చేశాడని ఎందుకు అబద్ధం చెప్పావు? ఇవాళ నువ్వు సమాధానం చెప్పకుండా ఇక్కడి నుంచి అడుగు కూడా బయట పెట్టలేవు. ఏం చేస్తారు? హౌస్ అరెస్టా? హోమ్ క్వారంటైనా? కట్టి పాడేస్తారా? మీరు ఆస్తి రాస్తానన్నా నో అన్నాను. సాయం చేసినందుకు బదులుగా పెళ్లి చేసుకోమంటే నో అన్నాను. ఆ కసితో, ఆ పగతో ఎలాగైనా ఈ పెళ్లి జరగాలని, నా చెల్లంటే నాకు ప్రాణమని తెలుసు కాబట్టి నా చెల్లిని అడ్డం పెట్టుకుని ఇంత నాటకం ఆడారా? ఓ మై గాడ్, నన్ను ఫూల్ చేస్తారా? పైగా రివర్స్ లో అందరూ నన్నే దోషిని చేసి మాట్లాడుతున్నారా? అదిగో అదిగో మోగుతుంది. ఈ గదిలోనే మోగుతుంది. నా నెంబర్ నుంచి మీరు చేసిన నెంబర్ కి డయల్ చేశాను. చూసారా? చూసారా? ఇక్కడ ఎక్కడ మోగుతుంది. మీరే నన్ను బ్లాక్మెయిల్ చేసి పెళ్లి చేసుకున్నారు. ఇదే నిజం, ఇదే నిజం. ఇప్పుడే చెప్తాను మీ సంగతి. ఇప్పుడు బయట పెడతాను మీ అసలు స్వరూపం. ఇంత చేసి నా మెడలో తాళి కడతారా? నేనేం పాపం చేశాను? ఒక్కసారి కేక్ మొహానికేసి కొడితే ఇంత ఘోరంగా రివెంజ్ తీసుకుంటారా? అసలు మీరు మనిషేనా? షట్ అప్! ఖచ్చితంగా కేసు పెట్టి తీరాల్సిందే అక్క. వీళ్ళ ఫ్యామిలీ మొత్తాన్ని లోపల వేయించాలి. మీరు లోపల ఇస్తే మీ ఫ్యామిలీ మొత్తాన్ని నేను బయట వేయిస్తా.
తర్వాత తప్పించుకుంటే మేము ఊరుకుంటాం అనుకుంటున్నారా? చూసావా అక్క, అన్నింటికీ ప్రిపేర్ అయి ప్లాన్డ్ గానే వచ్చినట్టున్నారు. లేకపోతే ఎవరినమ్మా బెదిరించేది? ఏదైనా సమస్య ఉంటే కూర్చుని సామరస్యంగా పరిష్కారం చేసుకోవాలి కానీ కేసు పెడతానంటారు. కేసు ఎందుకు పెడతారో చెప్తారా? మోసం చేసి పెళ్లి చేసుకున్నందుకు ఖచ్చితంగా కేసు పెట్టాల్సిందేనా? ఖచ్చితంగా. అనుమానమా? తప్పకుండా కేసు పెట్టాల్సిందే. అయితే కేసు పెట్టాల్సిందే. కానీ మోసం చేసి పెళ్లి చేసుకుంది నేను కాదు, మీ హిట్లర్. పక్కన పెట్టు మమ్మీ, అది నిద్రపోయాను అనుకుంటుంది. కానీ ఎందులోనూ మత్తు మందు కలిపేసి ఉంటారని నేను అంటున్నాను. మాస్క్ పెట్టుకుని అంజలి గొంతు మీద కత్తి పెట్టి బ్లాక్ మెయిల్ చేసే వీడియో నేను చూశాను. ఆలోచించుకోవడానికి కూడా టైం ఇవ్వకుండా ఆ కోమలి తల మీద కొట్టమన్నది అతనే. ఆమె పెళ్లి బట్టలు నన్ను కట్టుకోమన్నది అతనే. ముసుగేసుకుని వచ్చి పీటల మీద కూర్చుని చావు అన్నది అతనే. అంతా చేసి ఏమీ ఎరగనట్టు సెంటర్లో శిలా విగ్రహంలా మెట్ల మీద ఎలా నిలబడ్డాడో చూడండి. నమ్మకం ఉంటే వెళ్ళి గెలిచి చూపించు. వీరనారిలా ప్రతిజ్ఞలు చేయడం కాదు. ఇంకా నిలబడ్డావేంటి? వెళ్ళు. వెళ్ళకపోతే ఈ కిడ్నాపర్ దగ్గర ఇంకా ఉంటాననుకుంటున్నారా? చట్టం పుట్టింది మీలాంటి డబ్బున్న వాళ్ళ కోసం పని చేయడానికి కాదు, ప్రతి ఒక్కరికి న్యాయం జరిపించడానికి. ఆ న్యాయం జరిగేదాకా ఈ భాను నిద్రపోదు. ఏ భాను, నీకేమైనా మెంటల్ కింద? ఆగు. కిడ్నాపర్ మీరే. నన్ను పిచ్చిదాన్ని చేసి నా మెడలో తాళి కట్టి నా గొంతు కోసారు. నేనంట ఫ్రాడ్ అంట, కిడ్నాప్ అంట, బ్లాక్మెయిల్ అంట. ఆ బేకారి ఏమనుకుంటుంది నా గురించి? ఎలా కనిపిస్తున్నాను? నేనేంటి ఒక ఆడపిల్లని? డామ్ ఇట్. తుఫాన్ వచ్చి వదిలేసిపోయిన బీభత్సంలా ఉందో నాకే అర్థం కావట్లేదు. ఇంత సందిగ్ధంగా ఇంతకు ముందు ఎప్పుడూ లేను. ఇక నీ నుంచి ఏ ఉత్తరం రాదు. నువ్వు ఏ కోరిక కోరవు. మళ్ళీ నాకు నీ జ్ఞాపకాలే ఊపిరిపోస్తాయి. సందిగ్ధం నుంచి బయటపడేలా చేస్తాయి. బలవంతంగా నా జీవితంలోకి తీసుకొచ్చిన పెళ్లి అనే ప్రహసనం ఇవాళే జరిగింది, ఇవాళే ముగిసిపోయింది. మీరు ఎందుకు నన్ను తీసుకొచ్చారు? మిమ్మల్ని. అక్కడ ముగ్గురు కోడళ్ళతో పడి పడి వచ్చాను. మీరేంటి వాళ్ళకు మేల్ వర్షన్ లో ఉన్నారు? మాట్లాడండి. ఎందుకు నన్ను ఎత్తుకొచ్చారు? ఇలా కట్టి పడేసారేంటి?
పెళ్ళయింది. 7 7 ఎడమట్లేదే. నేను చెప్పింది ఓటీపీ నెంబరే. 777 7. స్విచ్ ఆఫ్ చేసి పెట్టు. ఏమైంది? నాకు పెళ్ళయింది. బాగా అయ్యింది. నీకు అయింది. ఇవన్నీ మీకెలా తెలుసు? అసలు నువ్వెందుకు నన్ను కిడ్నాప్ చేయించావు? నీతో చాలా పని ఉంది. నువ్వు కిడ్నాపర్వా? కాదు, పాపం. పాపం ఏంటి? అతను నిజంగానే పాపం చేశాడు. ఏజీ చంపింది ఎవరినో తెలుసా? ఎవరిని? అతని భార్య ప్రవళికని. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఇంత అర్ధరాత్రి ఓటీపీ కోసం ఫోన్ చేసిన మీ ఆవిడనే ఏమీ చేయలేకపోయి మాత్రం ఎందుకు వదిలిపెడతాడు? నన్ను చంపేస్తాడు. అప్పుడు మీరు ఈ 2 సాక్ష్యాల కోసం ఏజేనే కిడ్నాప్ చేయాలి. నువ్వు లైట్ తీసుకుంటున్నావు. ఇది ఒక మర్డర్ కేసు. ఒక్క సాక్ష్యం దొరికిన చాలు ఏజీ ప్రవళికను చంపిన నేరానికి అరెస్ట్ అయ్యి జైలుకి వెళ్తాడు. ఇదేం ఫిట్టింగ్ రా దేవుడా, నా వల్ల కాదు. ఏసీను ఫోన్ స్విచ్ ఆఫ్ చేయమన్నా కదా? చేశాను సార్. మరి మోతుందండి? మీకు కాదు మేడం, నాకు చేస్తున్నారు. పోలీస్ కేసు పెడుతుందంట. పెట్టుకొని ఎవడు భయపడతాడంట? ఓ బేకార్, ఈసారి నేనెవరో తెలుసుకునే టైం వచ్చింది.